సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకొనున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఆ నిర్ణయం ఏంది అంటే పీపీపీ మోడల్ అనమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనే మోడల్‌ని తీసుకురావడం ద్వారా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి, ఇప్పుడు ప్రభుత్వ రోడ్లు కట్టినా గానీ, హాస్పిటల్‌లు కట్టినా గానీ, వాటిలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి రేపు వాటిని డెవలప్‌మెంట్ కోసం ప్రజల చేతే ట్యాక్స్‌లు కట్టియడం అని చెప్పేసి ఈ యొక్క పీపీపీ మోడల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొచ్చి మెరుగైన సేవలు అందించాలని చూస్తున్నారు. కాకపోతే దీని మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకవేళ పీపీపీ మోడల్ తీసుకొచ్చినట్లయితే చాలామంది ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు కదా! వాళ్ళు ప్రజల నుంచి తీవ్రమైన డబ్బులు వసూలు చేయడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాని నుంచి డబ్బులు పిండుకోవడమే చూస్తారు. ఇప్పుడు హాస్పిటల్ కట్టినా, ఏం కట్టినా గానీ అట్లా డబ్బులు పిండుకోవడమే చూస్తారు. అప్పుడు ఏందంటే ప్రజలకు తీవ్రమైన భారం పడుతది. అది ఆటోమేటిక్‌గా ప్రజలకు భారం పడినప్పుడు అది ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి, ఏదేమైనా గానీ ఈ యొక్క నిర్ణయం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఒకవేళ ఈ పీపీపీ మోడల్ తెచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారికే ప్రజల తీవ్రమైన వ్యతిరేకత ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ చెత్త పన్నుకే అన్ని సార్లు విమర్శలు చేసినప్పుడు మరి ప్రజలు రోడ్డుకి ప్రతిసారి డబ్బులు కట్టాలంటే, వాళ్ళ యొక్క డబ్బులు వినియోగించుకోవాలంటే కష్టం కాబట్టి దీని మీద వ్యతిరేకత రావడానికి అయితే ఛాన్స్ ఉంటది. ఈ యొక్క విషయం మీద ప్రభుత్వం కొంచెం పునరాలోచించుకోవాలనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. థాంక్ యూ.